గుంటూరులో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంట్లో చొరబడి మహిళను నిర్బంధించి విలువైన బంగారం, నగదు దోచుకెళ్లారు. మిట్ట మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన గుంటూరు వాసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. చుట్టుగుంట కోదండం నగర్ భాషా నిగా సుల్తాన్ దంపతులు నివాసం ఉంటున్నారు. భాష ఓ మిల్లులో పనిచేస్తున్నాడు. ఎప్పట్లాగే తన పని నిమిత్తం భాష వెళ్లిపోగా మధ్యాహ్నం ఇంట్లో నిగా సుల్తానా ఒక్కరే ఉన్నారు. ఆ సమయంలో బురకా వేసుకున్న మహిళ ఇంట్లోకి వచ్చింది. ఆ వెంటనే మరో ఇద్దరు యువకులు లోపలికి చొరబడ్డారు. నిగా సుల్తానాను ప్లాస్టిక్ టేప్తో కట్టేసి ఇంట్లోని 1,09,000 రూపాయల నగదు, 40 సవర్ల బంగారం దోచుకెళ్లారు. ఆనవాళ్లు దొరకకుండా ఇల్లంతా కారం పొడి చల్లారు. దీంతో పోలీసు జాగిలాలు కూడా గుర్తులను పసిగట్టలేకపోయాయి. అయితే ఎదురు అపార్ట్మెంట్కు ఉన్న సీసీ కెమెరాలో కొన్ని విజువల్స్ రికార్డ్ అయ్యాయి. దీని ద్వారా పోలీసులు విచారణ చేపట్టారు. దోపిడీకి పాల్పడ్డ ఇద్దరు యువకులు 25 ఏళ్ల లోపు వారేనని బాధితురాలు చెప్తోంది. పైగా వారు బాధిత కుటుంబానికి తెలిసిన వారేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2:30 మధ్యలో కోదండరామనగర్లోని 4th లైన్లో అమ్మాయి ఒకటే ఉండగా ఒక లేడీ, ఇద్దరు జెంట్స్ వచ్చి అమ్మాయిని కొట్టి బంధించి అమ్మాయి హౌస్ రాబరీ జరిగినట్టుగా మాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ద కేస్. ప్రజెంట్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమీ రాకుండా డాగ్ స్క్వాడ్ చేయకుండా ఉండడం కోసం దాంట్లో కారం పొడి కూడా జల్లడం జరిగింది. ఇది అమ్మాయిని కింద నుంచి పేరు పెట్టి పిలవడం జరిగింది కాబట్టి మేబీ ఇది కొద్దిగా తెలిసిన వాళ్ళు పని అనేసి మేము అనుమానిస్తా ఉన్నాం. వీఆర్ డూయింగ్ ద ఇన్వెస్టిగేషన్.